సమయంలో మన మధ్య వివిధ మ్యారేజ్ గారు వచ్చి మన వాక్యం మనందరూ కూడా చెప్పారు. ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినాల్సిందిగా నేను పూర్తిగా కోరుతున్నాను. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి మరియు పాస్టర్ గారికి కార్యవర్గంకు మరి కూడి వచ్చిన సంఘంకు అందరికీ మరి ప్రత్యేకమైన వందనలు తెలియజేస్తున్నానండి. మరి అందరూ పని చూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని మరి వాక్య భాగంలోకి ఉన్నాం. మహాపరిశుద్ధుడు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా పరమందున తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన నామకు వందనలు స్తోత్రములు తండ్రి. ప్రభావ ఇప్పుడు వరకు మీరు పాటలు మహిమ పొంది ఉన్నారు తండ్రి. నేను ప్రశస్తమైన సమయంలో మీరు మాతో మాట్లాడలేదు తండ్రి. ప్రభావ నేను ఇక్కడ నిలబడి నేను మాట్లాడేది తండ్రి నేను కాదు కానీ తండ్రి మీరే నా నోటికి బోరైంది తండ్రి. సమయోచిత జ్ఞానమును నాకును వినగల చెవులు గ్రహింపగల మనసును మా అందరికీ దయచేయమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి ఇక్కడ చదవబడిన వాక్యము మనకందరికీ అవగాహనలోనే ఉంటుంది. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడు సామాన్యం కూడా అర్థమయ్యే విధంగా మరి ఉపమాన రీతుల్లో ఆయన ఎన్నో పరలోక కొరకు మరి బోధించడం చెప్పడం జరిగింది. అందులో ఒకటైన సంగతి ఈరోజు ఎవరు బోధనలు ఎవరు గురువులు, చాలా ఆశ్చర్యకరమైన సంగతులు ఇందులో మరి ఉంటాయి. మరి ఈ బోధనను బట్టి మరి పరలోక రాజ్యం గురించి చెప్పుచున్న ఒక అద్భుతమైన సందర్భం. యేసు ప్రభువారు మరి ఏది ఉపమానం చెప్పినా అనేక మంది వచ్చేవారు. ఎందుకంటే ఆయన చెప్పేది అందరికీ చక్కగా క్లియర్గా అర్థమయ్యేది. మనం చదవబడిన వాక్య భాగంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుంచి మరి 30 వరకు మనం చూసినట్లయితే ఇక్కడ పరలోక రాజ్యము అనగా సంఘమునకు సాదృశ్యంగా ఉన్నది. అదేవిధంగా పొలం అంటే ఈ లోకమునకు లేకపోతే ఈ ప్రపంచమునకు సాదృశ్యంగా ఉన్నది. నీతిని విత్తువాడు అనే మంచి విత్తనం అనగా నీతిని విత్తుచున్నాడు. అదేవిధంగా మంచి విత్తు ఒక మనుషుడు అనగా యేసుక్రీస్తు ప్రభువు, శత్రువు సాతానుడు, గోధుమలు విశ్వాసులు, గురువులు లోక సంబంధం. మొలకలు పెరిగి మొక్క గింజ పట్టినప్పుడు మరి శోధనలో విశ్వాసి పరీక్షింపబడినప్పుడు మరి మనము ఎవరు అనేది మరి యజమానుడు దేవుడు, మరి కోతపోయేవారు దేవదూతలు. మరి ఇవన్నీ మనకి అవగాహనలోనే ఉంటాయి. మరి దీని భావమును శిష్యులు చాలామంది వచ్చినప్పుడు మరి శిష్యులు అడిగారు అన్నమాట దీని భావం. మరి ఇంకా చాలామంది వచ్చి ఉన్నారు. వారి సంగతి ఏంటంటే వారికి అక్కర్లేదు. ఎందుకు వచ్చి ఉన్నారంటే వారు ఏదో భోజనం పెడతారు, లేదా అద్భుత కార్యాలు అవి ఆశ్చర్య కార్యాలు చేస్తాడని విని తండోపతండాలుగా అనేక మంది వచ్చి ఉన్నారు. కానీ మరి ఇక్కడ శిష్యులు వచ్చి దాని భావన అడుగుతున్నారు. ప్రభు గురువులు అన్నావు, మరి గోధుమలు అన్నావు, మాకేం అర్థం కాలేదు, మేమైతే కామలు మాకేం అర్థం కాలేదు మీరు చెప్పింది అన్నప్పుడు మరి అదే వచనంలో 36 వచనం నుంచి 43 వరకు మనం చూడగలిగితే అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా శిష్యులు ఆయన వద్దకు వచ్చి పొలములోని గురువులను కూర్చున్న ఉపమాన భావం మాకు తెలియజెప్పమని. అందుకు ఆయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనిషి కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనము రాజ్య సంబంధులు, గురువులు విశ్వ సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది. సరిపోతుంది, తర్వాత చదువుకున్నాం. కానీ ఇక్కడ శిష్యులు ఎంతో ఆసక్తితో వచ్చి యేసు ప్రభువుని అడుగుతున్నారు. ఏంటి ప్రభువా, మరి గురుగుల కోసము గోధుమల కోసము దాని భావము మాకు తెలియజేయమన్నప్పుడు యేసు ప్రభు వారు ఈ లోకపోకడాలు లోకం ఎవరిదంటే ఎవరు సృజించారంటే యేసు ప్రభు దేవుడు సృజించి ఉన్నాడు. ఈ లోకం ఎవరిది? దేవునిది. దేవుడు తన లోకం మీద నలుమూలన తన రాజ్య స్థాపన చేయాలని ఆయన ఉద్దేశమై ఉన్నది. విత్తనం అంటే ఇక్కడ వాక్యం కాదు కానీ మరి ఆత్మపూర్వంగా దేవుని ఆత్మపూర్వంగా ఆయనలోనికి జన్మించిన వారు, ఆయన రాజ్యంలోనికి, ఆయన సంతానం నీవు నేను కూడా మరి ఆయన మరి ఆత్మలోకి మనము మారగా మరి ఆయన సంతానంగా మరి రాజ్య సంబంధులుగా నీవు నేను కుమారుడుగా కుమార్తెలుగా మరి పిలువబడుతున్నాము. గురువులు మరి దుష్టుని సంబంధులు. వాటిని ఎవరు విత్తారంటే శత్రువు సాతాను విత్తాడు. గోధుమలు ఎవరు విత్తారంటే మరి దేవుడు విత్తాడు. గోధుమ గింజతో పాటు గురుగులు కూడా విత్తేసింది సాతానుడు. మరి దేవుడు ఒక సంఘంగా ప్రత్యేకమైన వారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటే గురువుడు సాతానుడు ఏం చేశాడంటే గురువులను తీసుకొచ్చి విత్తేస్తున్నాడు. అందుకే సంఘంలో మంచివారు చెడ్డవారు కూడా మరి సమాజంలో ఉంటున్నారు. అదేవిధంగా మరి గురువులు ఎవరు విత్తారంటే శత్రువులు విత్తారు. మరి పెరికి వేయమంటావా అని అడిగినప్పుడు పెరికి వేస్తే ఏం పోతాయంట? గోధుమలు పోతాయి. ఒకవేళ మనం మీరెళ్ళి గురుగుల్ని పెరికి
మంచి గోధుమలు పోకుండా ఉండాలంటే గురుగులను పెరిగివేయకూడదు. గురుగులు అంటే ఎవరో కాదు, వారు ఎక్కడో ఉండరు. సంఘంలో అనేకమైన గురుగులు ఉంటాయి, మనం అనేక మార్లు విని ఉంటాము. వారు ఎక్కడో మరి ఉండరు, సంఘంలోనే ఉంటారు. వారు చాలా భక్తిపరులుగా ఉంటారు, ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, అన్నీ చెప్తారు, వాక్యాలు చెప్తారు, నాకులాగా అన్నీ బాగుంటాయి. కానీ వారి గురుగులు అనమాట. మరి మంచి మొక్కలు ఏ విధంగా అయితే నీరుని తీసుకుంటాయో, లేకపోతే కలుపు మొక్కలు కూడా తీసుకుంటాయి. ఇప్పుడు వాక్యము గోధుమలు వింటున్నాయి, గురుగులు వింటున్నాయి. మరి రిజల్ట్ ఎప్పుడంటే యుగ సమాప్తి అందు కోత పోయినప్పుడు మరి రిజల్ట్ ఉంటుంది. కాబట్టి రిజల్ట్ ఎవరికి తెలుస్తుందండి? రిజల్ట్ ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుస్తుంది. ఎవరికి తెలియదంటే మనం గురువుమా గోధుమన్నా మనకన్నా బాగా ఎవరికి తెలుస్తుందండి? మనకు తెలుస్తుంది. మన తర్వాతే ఎవరికైనా తెలుస్తుంది. కానీ ఇక్కడ గురుగులను తీసుకొస్తే ఏం పోతాయంట? గోధుమ గింజ పోకుండా ఉండాలంటే వాటిని ఉంచాలి, తప్పదు. మరి ఇక్కడ మంచి మొక్కల కన్నా అవే బాగా పెరుగుతూ ఉంటాయి. కోత యుగ సమాప్తి. కోత పోయేవారు దేవదత్తులు గురుగులని కూర్చబడి పంట అంతా అయిపోయిన తర్వాత ముందు ఏ క్లిప్ని పడతాడు? యజమాని గురుగుల్ని గోధుమల్ని పడతాడా, లేకపోతే గోధుమల్ని పక్కన పెట్టి గురుగులన్నింటినీ మరి ముందుగా అగ్నిలో వేసి కాల్చి వేస్తాడు, అగ్నిగుండంలో వేస్తాడు. మరి గోధుమలు ఎక్కడ వేస్తాడంటే కొట్లలో వేస్తాడు. ఎక్కడ ఉంటాయంటే పరలోక రాజ్యంలో అవి ఉంటాయి. మరి అగ్నిగుండంలో వేస్తాడు పరలోక రాజ్యంలో. అలాగే యుగ సమాప్తంలో జరుగుతాయని మనకు దేవుడు చెప్తున్నాడు. మరి ఇవన్నీ మనకి అవగాహనలోనే ఉంటాయి. విత్తనం అంటే ఏంటో తెలుసు విశ్వాసులని, మరి గురువు అంటే ఏంటో తెలుసు దుష్టుడు సంబంధులని, కోతపోయేవారు దేవదూతలని, మరి అదేవిధంగా యజమాని దేవుడని, ఇవన్నీ మనకు అవగాహనలో ఉంటాయి. మనం నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందంటే దీంట్లో మరి మనం చూసినట్లయితే దేవుడు ఈ లోకంలో మరి తన సంఘం అనేది స్థాపించాలని దేవుడు కోరుకున్నాడు. తన పరలోక రాజ్యము ఈ లోకంలో ఉండాలని దేవుడు కోరుకుంటే మరి దుష్టుడు ఏం చేశాడంటే దుష్టుడు సంఘంలోనికి మరి తన లోకాన్ని తీసుకొచ్చి పెట్టేశాడు. మరి సంఘంలో మరి లోకాశలతో సంఘాలు ఉన్నాయంటే అర్థం ఏంటంటే దుష్టుడు వచ్చేసాడు. దుష్టుడు మనల్ని సంఘంలో ఉంటున్నాడు. గోధుమలు భూసారాన్ని తీసుకుంటాయి, అదే నీరుని తీసుకుంటాయి, సూర్యరశ్మిని తీసుకుంటాయి. అలాగే గురువులు కూడా సేమ్ టు సేమ్ అలాగే తీసుకుంటాయి. కానీ ఇప్పుడు వాక్యము మరి గోధుమలు వింటాయి, గురుగులు వింటాయి. దేవుని బిడ్డలు వింటారు, మరి దుష్టుల బిడ్డలు ఉంటారు. గోధుమలు అనగా దేవుని బిడ్డలు, గురుగులు అనగా మరి సాతాను బిడ్డలు. ఇక్కడ మనము పరిశీలన చేయవలసింది మనము గోధుమ గురుగుమ. నువ్వు ఒకవేళ గురుగు వేయాలనుకుంటే లేకపోతే గోధుమ వేయాలనుకుంటే వాటికి ఉండవలసిన లక్షణాలు ఉండాలి. ఇక్కడ మనము చూసినట్లయితే నాకు లేదు నేను గోధుమనే అని నీవు అనుకుంటే వాక్యం అనే అర్థంలో మనము చూద్దాం ఎవరము. ఒకవేళ గోధుమ అని మనం అనుకుంటే జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే యోహాను సువార్త 12:24 చూద్దాం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది మొట్టిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. సరిపోతుంది. గోధుమ గింజ మరి భూమిలో పడాలి ఫస్ట్. ఇట్లకి మూడు ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయండి. మూడు ముఖ్యమైన లక్షణాలు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండి నీడల అది ఒంటిగానే ఉంది, చచ్చిన నీడల అది విస్తారంగా ఫలించును. ఇప్పుడు మనం కూడా గోధుమ గింజమే అని మనం అనుకుంటే ఏమవ్వాలి? మనం కూడా చచ్చిపోవాలా? ఏ విషయాల్లో చచ్చిపోవాలా? మనము ఈ లోకం విషయంలో మనము చచ్చిపోయేవారుగా ఉండాలి. ఎందుకు చచ్చిపోవాలి? గోధుమ గింజ చస్తే ఫలిస్తుంది, విస్తారంగా ఫలిస్తుంది. అలాంటిదప్పుడు మనము కూడా విస్తారంగా ఫలించాలంటే మనము ఈ లోకాశల్ని చంపేసే వారంగా మనము ఉండాలి. గలతీలకు రాసిన పౌలు గారు అంటున్నారు. అందుకే గలతీలకు రాసిన పత్రిక 2:20 పౌలు గారు అంటున్నారు కదా, ఇక జీవించువాడును నేను కాదు, అంటే క్రీస్తు నా స్థానంలో జీవించుచున్నాడు. మనం ఏ విధంగా ఉండాలంటే క్రీస్తు నా స్థానంలో జీవించున్నాడు. దేవుడు ఆయన మరణాన్ని మన మరణంగా, అంటే వారి మరణంగా ఎంచి ఉన్నాడు. ఇక్కడ నూతన జీవిత విధానానికి మనకి ప్రారంభం అవడానికి ఇదేనండి. మరి ఇంతకీ పౌలు గారు ఎలా మరణించాడు, ఏ విషయాల్లో మరణించాడని మనం చూడగలిగితే గలతీలకు రాసిన పత్రిక 5:23-24 వచనాలు మనం చూడగలిగితే, వాటికి విరోధమైన నియమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు. సరిపోతుంది. ఏంటంటే ఇట్టి వాటికి నియమమేమీ లేదు, విరోధమేమీ లేదు, నియమమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు అంటే ఇక్కడ మనము మరి గోధుమలం అయితే మనం ఏం చేయాలంట? శరీరమును దాని ఇచ్చలను దురాశలను మనము
సిలువ వేయి వారంగా ఉండాలి. ఒక మంచి మాట గలతీయులకు రాసిన పత్రిక 6:14 కింద లైన్లో 2 లైన్లో ఉంటుంది అనమాట. దాని వలన లోకమునకు నేనును, అర్థం ఏమిటంటే లోకం దృష్టిలో నేనును, నా దృష్టిలో లోకము చచ్చిపోయింది. మరి చంపివేయాలి. లోకం దృష్టిలో ఏమంటే మనము చంపాలా. మనము చచ్చిపోయినప్పుడే మనము బాగా ఫలిస్తాము. మరి గోధుమ గింజ చస్తే మంచిది. ఈ లోకం దృష్టిలో మనం చచ్చిపోవాలా. ఒక జారత్వం విషయంలో మనం చచ్చిపోవాలా, ఒక వ్యభిచారం విషయంలో మనం చచ్చిపోవాలా, ఒక పాపపు కార్యక్రమం విషయంలో మనం చచ్చిపోవాలి, ఒక తాగుడు విషయంలో మనము చచ్చిపోవాలా. చస్తే ఏమవుతుందంటే మనము విస్తారంగా ఫలిస్తాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 అంటున్నాడు కదా, అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించును. ఎప్పుడైతే మనము ఈ లోకంలో ఆశలు ఇవన్నీ మరి ఇందాక చెప్పుకున్నాం కదా, జారత్వము, తాగుడు, మరి వ్యభిచారం ఇవన్నీ మనము చంపివేసినప్పుడు యేసు క్రీస్తుతో కూడా ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికింపజేస్తాడు. మరి అపరాధముల చేత మరి చచ్చిన వారు అంటే మనము ఎన్ని విషయాలను మనము చంపి పాతిపెట్టే వారుగా ఉండాలి. మరి చాలా విషయాల్లో మనము చంపకుండా ఉంటున్నాము. మనము ఎందుకు మరి చంపలేకుండా ఉన్నాము మనకి అర్థం కాదు. మరి వస్తాము, వెళ్తాము, దేవుడు వాక్యము వింటాము. మరి కొలసీలకు రాసిన పత్రిక 5:3-5 కావున భూమి మీద మీ అవయములు జారత్వమును, అపవిత్రతను, కామతరతను చంపివేయండి. చూడండి, జారత్వము మరి అవయవం అంటది మనకి భూమి మీద అవయవము. అపవిత్రత కూడా అవయవమే. కామతరతను మనము చంపివేయాలి. మనం ఇవన్నీ చంపినప్పుడు నీవు చంపాలి. ఇవన్నీ చంపినప్పుడు మనము ఏమవుతామంటే విస్తారంగా ఫలిస్తాము. ఎప్పుడైతే నీవు ఇవన్నీ చంపి నీ జీవితంలో ఫలించేవారుగా మనము ఉంటాము. మరి చూసినట్లయితే మనము ఇవన్నీ చంపాలండి. ఇప్పుడు మనము గోధుమ గింజము కాదు మనకి కొంచెం అర్థమైపోయింది. మరి మనం ఎవరమో మనకి అర్థమైంది. గోధుమ గురుమ ఎలా ఉండాలి అనేది అర్థమైంది. గోధుమ భూమిలో పడి చచ్చిపోవాలి. మొదటిది భూమిలో పడి చచ్చిపోవాలి. అప్పుడు చచ్చిన మంచి భూమిలో పడాలి. అదేనా మంచి భూమిలో పడి చనిపోతే అప్పుడు అది విస్తారంగా ఫలిస్తుంది. మరి ఫలించడం ప్రారంభమవుతుంది. చావకపోతే అది ఫలించదు. అయితే క్రైస్తవుడుగా గోధుమ గింజగా మరి నువ్వు ఉండాలనుకుంటే, మరి నేను ఉండాలనుకున్నా, మరి మనము ఎందుకని అభివృద్ధి పొందలేకపోతున్నామంటే మనలో ఉన్న చాలా విషయాలను మనం చంపలేకపోతున్నాం. మనము ఎంతో ఉన్నత స్థాయిలో దేవుడు నిలబెట్టాలని నన్ను కోరుకుంటుంటే మనము ఈ లోక విషయంలోనే ఉన్నాము కానీ, ఈ లోక ఆశలతో ఉన్నాము కానీ అట్లే చంపేవారంగా ఉండలేదు. మరి గోధుమ గింజ అంటే మనకి ఇప్పుడు సులువా కష్టమా దొరికిందా? కష్టంగానే ఉన్నది. మరి లేవి కాండము ఇందాక చదువుకున్నాం కదండి, 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే పాత నిబంధన కాలంలో దేవుడు వేటిని అర్పణగా కోరుకునేవాడంటే మరి గోధుమ పిండి నైవేద్యముగా కోరుకునేవాడు. నైవేద్యము యెహోవాకు దేవునికి నైవేద్యము పెట్టినప్పుడు తండ్రి అయిన దేవునికి గోధుమ పిండి అయి ఉండాలి. ఇంకో ఏరే పిండి కాదు కానీ గోధుమ పిండి అయి ఉండాలి. మైదా పిండి ఇంకేమంటాయి వరి పిండి, ఏవి పిండి కాదు కానీ ఎన్ని పిండిలు ఉన్నా వేస్ట్. గోధుమ పిండి అది శ్రేష్టమైన గోధుమ పిండి అయి ఉండాలి. మరి దేవుడు యెహోవా నైవేద్యము కోరుకుంటున్నాడంటే గోధుమ పిండి అయి ఉండాలి. ఇప్పుడు దేవుడు నైవేద్యముగా మనము గోధుమలమై మరి ఆ స్థాయిలోకి మనము నైవేద్యంగా మారాలి. అంటే గోధుమ అంటే ఒకటి కాదండి, గోధుమ అంటే సంఘము మొత్తం. గోధుమ పిండి అంటే సంఘం అంతా మరి విశ్వాసులుగా మరి దేవునికి గోధుమలుగా మనము కనబడే వారంగా ఉండాలి. అన్నీ వేస్తేనే పిండి వస్తుంది కానీ ఒకటి వేస్తే గోధుమ పిండి రాదండి. మరి గమనించాలి. మరి అది గోధుమ పిండిగా అది శ్రేష్టమైనదిగా ఉండాలి. గోధుమ పిండి ఎప్పుడైతే మనము నైవేద్యముగా పెట్టాలనుకుంటున్నామో గోధుమలు ఏమవ్వాలంటే ముందేం ఉండాలి? నైవేద్యానికి గోధుమ పిండి ఉండాలి, తర్వాత గోధుమలు ఉండాలి. అవి శ్రేష్టమైన గోధుమలుగా ఉండాలి. అవి గోధుమలు ఏం చేయబడాలండి? నరగొట్టబడాలి, దంచబడాలి. అప్పుడు రోళ్ళు వేసి దంచుతూ ఉంటే అవి నమ్మకంగా మారిపోతూ ఉంటాయి. ఎప్పుడు చూసినా మరి అవి దంచిన తర్వాత అది పిండిగా మారి మెత్తగా మారి దేవునికి నైవేద్యంగా మారుతుంది. మరి ఇప్పుడు దంచే కార్యక్రమాలు లేవు. అప్పుడంటే మరి పూర్వకాలంలో చాలా స్త్రీలు అందరూ చక్కగా కూర్చొని కారాలు దంచుకునేదానికి మనకు చాలా మందికి తెలిసే ఉంటుంది.
పిండి వంటలు చేసుకునేదానికి అందరూ చక్కగా 10 మంది కూర్చుని కలిసి మంచి చెట్లు మాట్లాడుతున్నారు. ఇప్పుడంటే దంచే కార్యక్రమాలు లేవు, కానీ సంఘంలో ఒకరికొకరు దంచేసుకుంటున్నారు. దంచే కార్యక్రమం ప్రాసెస్లో ఏమి వచ్చేసిందండి, వచ్చేసారు. ఇప్పుడంటే మనం గోధుమలు జస్ట్ అలా మిషన్లో వేస్తే వెంటనే వచ్చేస్తున్నాయి. అదే ఆ పూర్వకాలంలో అయితే మరి దంచేవారు. ఇప్పుడు గోధుమలు మరి రోడ్లు వేసి రోకలతో దంచుతూ ఉంటుంది. మెత్తగా మరి పిండిగా మారిపోయి మరి దేవునికి గోధుమ పిండితో నైవేద్యము చేయాలి. మరి దేవునికి నైవేద్యంగా నలగొట్టబడాలి. మరి నలగొట్టబడాలంటే మనం చూసినట్లయితే ఆ స్థాయికి మనము వెళ్ళాలి. దేవుడు కోసము మరి మనం నలిగిపోయే వారుగా ఉంటున్నామా, దేవుని పనులు ఒళ్ళు హోనము చేసుకునే వారంగా ఉంటున్నామా? మరి దేవుని కొరకు మనము ఎప్పుడు చూసినా దేవుని పని చేసే వారంగా ఉంటున్నామా? మన పనులు ఏపాటివండి, మన ప్రయాస అంతా మన కుటుంబం కొరకు. ఎప్పుడు చూసినా మన కుటుంబం కొరకు మనము ఒళ్ళు హోనం చేసుకునే వారంగా ఉంటున్నాము, రెక్కల ముక్కలు చేసుకునే వారంగా ఉంటున్నాము. కానీ తండ్రి అయిన దేవుని కొరకు మనము ఏ పని చేయగలుగుతున్నాము మనము పరిశ్రమ చేసుకోవాలి. మరి దంచడం అంటే మరి పౌలు గారు అంటున్నాడు కదా, నేను నా శరీరము నలగొట్టుకుంటున్నాను. ఆయన పౌలు గారు ఏమంటున్నాడు, నా శరీరము, ఆయన శరీరము ఏ విధంగా నలగొట్టుకున్నాడండి, సువార్తలు చేసి దేవుని పని చేసి ఒళ్ళు హోమం చేసుకుని ఆయన తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. ఎన్నో ప్రయాణాలు చేసి ఆయన కొట్టబడి పడేసినా కానీ ఆయన సువార్త మట్టికి ప్రకటించడం దేవుని పని మానలేదు. మనం ఇక్కడ చూసినట్లయితే ఆయన శరీరాన్ని నలగొట్టి మరి లూకా సువార్త 23:31 చూడండి. అమ్మా లూకా సువార్త 22:31. ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల కన్నా జన్మించుటకు మిమ్మల్ని కోరుకున్నాను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరుల్లో స్థిరపడమని చెప్పాను. సరిపోతుంది. మరి ఇందాక మనం చూసాం కదా గోధుమలు ఎలా నలగొట్టబడ్డాయని. మరి గోధుమలు జల్లించుకు కూడా మనం చూద్దాం. గోధుమలు నలగొడతారో మరి చాలా బాగా నలుగుతాయి. కానీ మన శరీరాన్ని మనం ఎలా కాపాడుకుంటామంటే చక్కగా మృదువుగా మెత్తగా ఎన్ని క్రీములు రాస్తామో మొఖానికి మన శరీరం కానీ ఏదైనా డాగ్ అంటుకుందంటే అయిపోయి అర్థంలో చూసుకుని ఇంత డాగ్ అంటుకున్నది ఇలా అంటుకున్నది అని చూస్తాము. మనము నలుగుపోము. అసలు ఎంత జాగ్రత్తగా వచ్చి కూర్చుంటామో, ఎక్కడ మన ఇంటికాడికి ట్రాన్స్పోర్ట్ రాకపోతే అక్కడ గొడవ కట్టి అదేవిధంగా మరి ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు సీమోను పేతురును సీమోను ఇదిగో మిమ్మల్ని కూడా గోధుమలు చెల్లించినట్లు అది కోరుకుంటుందయ్యా. ఏమంటుంది? గోధుమలు చెల్లించినట్లు. మనం గోధుమలు చెల్లించడానికే మన అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదండి. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకుంటే ఇద్దరు ఇసుక చెల్లిస్తారు. ఈ పక్కనప్పుడు ఆ పక్కనప్పుడు ఉండి ఇసుక చెల్లించినప్పుడు మంచి ఇసుక అంతా కిందకు వస్తుంది. మరి రాళ్ళు రప్పులు ఏం చేస్తామంటే తీసి బయటపడేస్తారు. అదేవిధంగా మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి అందరికీ తెలుసు ధాన్యం పోతారు. ధాన్యము ఎగరపోత పోసినప్పుడు మరి పొల్లు అంతా వెళ్ళిపోతుంది. మరి ఆ ధాన్యము శ్రేష్టమైన గోధుమలు, మంచి గోధుమలు జల్లించి మరి కిందకి వస్తాయి. జల్లిస్తేనే కదా మనం గోధుమ కాదు అని అర్థమవుతుంది. జల్లించాలి. అది జల్లించినప్పుడు మనకు ఏమొస్తాయంట, ఏమంటారు వేసుకోవాలి గారు ఇక్కడ సాతాను గోధుమల వలె ఇక్కడ ఒకప్పుడు యోబు గారిని జల్లించేసి చూసావా, ఆ విధంగా మిమ్మల్ని కూడా మరి జల్లించేస్తానని అడుగుతుంది. మరి ఆ యోబు గారు ఎంత భక్తిపరుడండి, అటువంటి వారిని చూసుకుని అది జల్లిట్లో వేస్తుంది. జల్లించడం అంటే మరి మామూలు విషయం కాదు. మనకి అందరికీ తెలుసు యోబు గారి విషయం మన అందరికీ తెలుసు. మంచి గోధుమ గింజ మరి జల్లించబడినప్పుడు అవును కాదు మరి నిజమైన దేవుడి పిల్లల పట్ల సాతానుడు జల్లించాలనుకుంటుంది. ఎవరైతే మనము జల్లించబడితేనే కదా మంచి గోధుమ గింజమో కాదు మనకి అర్థమవుతుంది. మనం అది ఇప్పుడు చూద్దామండి. ముందు మరి అది జల్లించినప్పుడు ఏమొస్తాయంటే మనకి అనేకమైన శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. అది జల్లించినప్పుడు మనకి ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ వచ్చినప్పుడు మనము ఏం చేస్తామంటే చాలా ప్రార్థన చేస్తాం. పాస్టర్ గారి దగ్గరికి వచ్చేసి వందనాలండి గారు మాకు చాలా ఇబ్బంది వచ్చేసింది, వెంటనే తీసేయాలి, ప్రార్థన చేయండి. ప్రార్థన ఎంత బతుకులమో మనం ముందుగా ప్రార్థన వచ్చేస్తుంది. ఇప్పుడు చూసినా మనం అయిపోయి చాలా శ్రమలు వచ్చేసేయండి. రేస్ ప్రోగ్రామ్ ఏమంటున్నారు ఇక్కడ,
అయితే శ్రమలు వస్తాయి, గోధుమలకి శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ఏం చేయాలంట? దేవుడిని మనకి ఓర్పు కావాలని ఏమన్నారంటే శిష్యుల్ని ఏమన్నారంటే అడిగారు. శ్రమలు వస్తాయన్నప్పుడు ఈ శ్రమల్లో ఓర్చుకునే ఓర్పును నా శిష్యులకి ఇవి తండ్రి అని మరి యేసు ప్రభు గారు అడుగుతున్నారు. శ్రమలు రాగానే మరి ఓర్పు, అది జల్లిలో వేసినప్పుడు మనము జల్లింపబడినప్పుడు జల్లిస్తేనే కదా మనము గోధుమలా కాదా అనే విషయం మనకు అర్థమవుతుంది. మనము ఈ లోకంలో చాలా జాగ్రత్తగా బ్రతకవలసిన వారు. యేసుక్రీస్తు వారు చూడండి, మంచి గోధుమ గింజ. అదేవిధంగా అపోస్తులు చూడండి, మంచి గోధుమ గింజ. అపోస్తుడైన పౌలు చూడండి, మంచి గోధుమ గింజ. మంచి గోధుమ గింజగా మనము ఉండాలి. మరి అది జల్లించడం మొదలు పెడతామంటే మరి మామూలు విషయము కాదు. మరి గోధుమకు ఉండవలసిన లక్షణాలు భూమిలో పడి చచ్చిపోవాలా, లోకం విషయంలో మనం చచ్చిపోవాలా, ఒక పాపము విషయంలో చచ్చిపోవాలా, ఒక పాపపు కార్యక్రమాల విషయంలో మనం చచ్చిపోతే విస్తారంగా ఫలిస్తాము. అదే రెండోదిగా చూస్తే గోధుమ గింజ దేవుని కొరకు నైవేద్యంగా మారాలా, దేవుని కొరకు నైవేద్యంగా మారి మరి అది జల్లించినప్పుడు మనకి శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ వచ్చినప్పుడు మరి వాటిని మనము మరి దేవునికి కోరుకోవాలి. ఈ శ్రమలు నేను ఎదుర్కొనుటకు నాకు ఓర్పును సహనమును నాకు దయచేయి తండ్రి. అంతేగాని మనము ఈ శ్రమను తీసివేయమని అప్పుడు దేవుని పిల్లలుగా మనము శ్రమలోకి వెళ్ళాలి. శ్రమలోకి వెళ్ళి అవి జల్లించినప్పుడు కలుగుతున్న మనకి ఇరుకులు, ఇబ్బందులు, శ్రమను బట్టి మనము దేవుని కోరుకోవాలి. ఈ శ్రమను జయించే శక్తి నాకు దయచేయమని. గోధుమ గింజవో కాదు, మనకి శ్రమలోకి వెళ్ళినప్పుడే మనకి తెలుస్తుంది. సాతాను నిన్ను జల్లించడం మొదలు పెట్టినప్పుడు మరి ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ శ్రమలో మనము రాగానే దేవుని పక్కనెట్టేసే వారం అంటాము. నేను ప్రతి వారము దేవుని సన్నిధానానికి వెళ్తాను, ప్రతి వారము వెంబడి వారము దేవుని సన్నిధానంలో ప్రార్థనకి వెళ్తాను. నాకే ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి? ఒక శ్రమ రాగానే వెంటనే మనం దేవుడిని పక్క పెట్టేసే వారం అంటాము. రెండో శ్రమ రాగానే మనం అసలు మన ముఖం ఎవరో చూడలేదు. మూడో శ్రమ రాగానే ఇంకా మనము మనుషులకే కనిపించము. ఏంటంటే దేవుడు ఏం చేయలేదు అంటాం. మనం శ్రమంలో ఏం చేయాలి? మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి, శోధనలో జయించేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనము దేవుని కొరకు మరి గోధుమ గింజగా మరి శ్రమల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో ఇవన్నిట్లోనూ మరి మనము దేవుని కొరకు బ్రతికవారంగా ఉండాలి. గోధుమ గింజ అంటే మరి మనకు అర్థమవుతుంది. గోధుమ గింజ సాతానుడు నిన్ను నన్ను జల్లిలో వేయాలంటే మనకి ఒక అర్హత అనేది ఉండాలి. సాతానుడు ఎవరు పడితే వాళ్ళని జల్లిలో వేయదండి. ఎప్పుడు చూసినా దేవుని కొరకు మాట్లాడేవారుగా, దేవుని కదిపితే దేవుడు, నిలిపితే దేవుడు, పరలోక రాజ్యం కొరకు. బైబిల్లో ఇలా ఉంది కదా, అలా ఉంది కదా. ఈ అన్ని విషయాలు మనము మాట్లాడినప్పుడు దానికి మనము మంచి గోధుమ గింజగా కనిపిస్తాము. మరి నీవు నేను కూడా ఏ విధంగా మరి సాతానికి కనిపిస్తున్నాము? మరి ప్రజలందరూ సాతానికి గోధుమలా కనిపిస్తున్నారా, గురుగుల్లా కనిపిస్తున్నారండి? సాతానికి అందరూ గురుగుల్లాగా కనిపిస్తారు. మరి దేవునికి ఏ విధంగా కనిపిస్తున్నాం? దేవునికి కూడా అలాగే కనిపిస్తున్నాం. మనము మన ప్రవర్తన కానీ మనము ఏది కానీ మార్చుకునే వారంగా ఉంటున్నాము, దానికి కూడా అలాగే కనిపిస్తాము. అది జల్లిలో వేసింది అనుకోండి, మనము నిజమైన గోధుమ గింజగా బయటకు వస్తాము. లేకపోతే అది అంటుంది, ఈ నా సహోదరుడు గురువు, నా కుమార్తె గురువు. మరి ఏ విధంగా మరి దీనికి మనము కనిపిస్తున్నామంటే అది సాధారణకి ప్రజలు గురుగులుగా కనిపిస్తున్నారు. మంచి గోధుమ గింజ మరి పరలోకానికి గురువు లాంటి గుణము కలిగిన వారు. మరి ఏం చేస్తాడంటే దేవుడు అగ్నిగుండంలో వేసి వేసేస్తాడు. మరి అదేవిధంగా దుష్టుడు ఎవరు పడితే వాడిని శోధించడు. భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఎప్పుడు చూసినా మనము ఈ విధంగానే దేవుని కొరకే మాట్లాడేవారుగా ఉండాలి. అదేవిధంగా మనము చూసినట్లయితే దేవుడు మరి అనేక శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. ఇవన్నిటిని జయించి ఓర్పును, సహనమును నాకు దయచేయి తండ్రి అని మనము వేడుకునే వారంగా ఉండాలి. ఎప్పుడు చూసినా మరి దేవుని కోసమే. మరి జల్లించడం అంటే అప్పుడప్పుడు మరి నక్సలైట్లని మరి జల్లిస్తారు కదండి. మన ఇంటి దగ్గర మనం వార్తల్లో గట్టా చూస్తాము. నక్సలైట్లని జల్లిడ పట్టి అడుగులంతా గాలించారు. ఆ విధంగా దేవుని పిల్లలైన వారి కొరకు, నీ కొరకు, నా కొరకు మరి అది ఎదురు చూస్తూ ఉంటుంది. ఎవరైతే నీతిగా దేవుని కొరకు బ్రతుకుతారో వారి కొరకు ఎదురు చూస్తుంది. నీవు నేను కూడా మరి అది జల్లించినప్పుడు మరి మనము శ్రమంలోకి వెళ్ళాలి. శ్రమంలోకి వెళ్ళి అది జల్లించినప్పుడు కలుగుతున్న బాధను బట్టి, ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి మనము దేవుని అడగాల, ప్రార్థన చేయాలి. మరి గోధుమ గింజ చస్తే
మంచిది. అది అయినా మంచి నేలలో పడాలి. ఆ మంచి నేల ఏమిటంటే యేసుక్రీస్తు వారు ఆయన చేసిన బోధలను అవన్నీ మనము మరి విని వారంగా ఉంటున్నాము, అవన్నీ మనము పాటించే వారుగా ఉండాలి. మంచి నేల అంటే దేవుని వాక్యము అనుదినము మనము చదివి ఆయన వాక్య ప్రకారం ఆయన చెప్పిన దాని ప్రకారము మనము జీవించే వారుగా ఉండాలి. మరి అది ఈ లోక ఆశలు అంటే మంచి నేల పడి చచ్చిపోవాలి. మంచి నేల పడి చచ్చిపోతే మనము ఏమవుతామండి? విస్తారముగా ఫలిస్తాము, అనేక మందికి మరి ఆదర్శంగా ఉంటాము. నీవు నేను కూడా మరి ఈ గోధుమలు గురుగుల కోసము ఇంతవరకు విన్నాము. మరి ఆ గోధుమల వలె ఉంటామా, లేకపోతే గురుగులు ఏమవుతాయంటే మరి అగ్నిగుండములు కట్టలు కట్టి మరి యజమానుడు ఏం చేస్తాడంటే కోత యుగ సమాప్తి అందు దేవదూతలు కోత కోయడానికి వస్తారు. వచ్చినప్పుడు మరి నేను ప్రభువా నీ సన్నిధానంలో నేను అనేక కార్యక్రమాలు వాక్యం చెప్పాను, పాటలు పాడాను, అవి చేశానంటే మరి దేవుడు మన వైపు చూసేవాడుగా ఉండడు. నీవు నేను కూడా మరి గోధుమ వలె శ్రేష్టమైన దేవునికి ఆ స్థాయిలో మనము పిండి అయి నైవేద్యముగా మారాలి. ఆయనకి నైవేద్యముగా ఎప్పుడైతే మనము సంఘముగా గోధుమ పిండి అయి మనము నైవేద్యము మారుతామో అప్పుడు దేవునికి మనం అందరము గోధుమల వలె కనిపిస్తాము. అట్టి కృపా ధన్యత దేవుడు మనకి దయచేయుగాక. ప్రియమైనటువంటి సహోదరులారా, తన దోషం నిలబెట్టుకుని నరేష్ గారిని చక్కటి వర్తమానం మనకు చేసేసి ఉన్నాడు. గోధుమల గురించి గురుగుల గురించి చక్కగా వివరించి ఉన్నాడు. సంఘానికి సాదృశ్యంగా ఉంటుంది. విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు కూడా సంఘంలో ఉంటారు. అయితే బోధ విని ఎప్పుడైతే మనము రక్షించబడతామో ఆయన నిత్యరాజ్యంలో ఆయన బిడ్డలుగా మనం జీవించబడతాము. అందుకనే ఓడమెంపటి వారము ఈ యొక్క బోధ గురించి దైవజనులు అనేక విధాలుగా వివరిస్తూ ఉన్నారు. అయినప్పటికీ మనం జీవితాన్ని మార్చుకోకుండా ఆయన బిడ్డలుగా మనము నీటి బాప్తిసం తీసుకుని మరి యొక్క బలలో పాల్గొనాలని ఓడమెంపటి వారం కూడా హెచ్చరిస్తూ ఉన్నాము. మనము గోధుమలుగా ఉంటున్నామా, గురుగింజలుగా ఉంటున్నామా అనే దాన్ని మనము ఇది పరిశీలించుకోవాలి. ఆ నిత్య రాజ్యంలో మనం ఉండాలంటే మరి మన పాపాలు మనం ఒప్పుకొని ఆయన మన హృదయంలో చేర్చుకొని ఎప్పుడైతే నీటి బాప్తిసం తీసుకొని బలలోకి వస్తామో ఆ నరకాన్ని మనం తప్పించుకునే వారిగా ఉంటాం. మన సత్యాన్ని తన దోషుల ద్వారా మనకు చక్కగా వివరించి ఉన్నాడు. అందుకే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినము నేను వారిని లేపుదు.